నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదేంటంటే భర్త చనిపోయినటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు 4000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు ఇక చూడండి ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది కూటమి ప్రభుత్వము అర్హులైన వారందరికీ పింఛన్ అందించడమే తమ లక్ష్యం అని చెబుతోంది భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను స్పౌస్ పింఛన్ అంటారు దీన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే ఇది ఎప్పటి నుంచి అంటే 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌస్ పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ 1 నుంచి పింఛన్ అందిస్తారు ఈ కేటగిరీలో దాదాపు 89778 మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు ఇక్కడ చూడండి ఈ పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఏమిటంటే అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి అవి ఏమిటంటే దరఖాస్తుదారు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కుటుంబానికి చెందిన వారై తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండవలెను స్థానిక నివాసి అయి ఉండాలి లోకల్ వాళ్ళు అయి ఉండాలి అదే విధంగా ఇతర ప్రభుత్వ పింఛన్ పథకాల కింద పింఛన్ పొంది ఉండకూడదు ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఇతర పెన్షన్ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళు లబ్ధిదారులు అయి ఉండకూడదు అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి వయస్సు మరియు ఇతర నిబంధనలు వర్గానుసారంగా ఉంటాయి వృద్ధులైతే 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు అయి ఉండాలి ముసలి వాళ్ళైతే 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు అయిన వాళ్ళు అయి ఉండాలి వితంతువులైతే 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి సో ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు గనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళై ఉండాలి ఒకవేళ దివ్యాంగులైతే కనీసం 40% వైకల్యం కలిగి ఉండాలి వయస్సు పరిమితి లేదు అదే మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 1000 మంది ఈ అంగవైకల్యం సర్టిఫికెట్ తీసుకొని వైఎస్ఆర్సీపీ క్యాడరు పెన్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు వాటిని పసిగట్టి వాళ్ళని తొలగించడం కూడా జరిగింది అలా కాకుండా చాలా పగడ్బందీగా ఒకవేళ దివ్యాంగులు అయితే కనీసం 40% వైకల్యం కలిగి ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇస్తారు వయసు పరిమితి అయితే లేదు ఈ దివ్యాంగుల విషయంలో వయసు పరిమితి లేదు చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ 40% వైకల్యం ఉంటే చాలు ఇస్తారు ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు కుటుంబ సహాయం లేకుండా ఉండాలి ఈ ఒంటరి మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళైతే 30 ఏళ్ళు పట్టణ ప్రాంతాల్లో అయితే 35 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కుటుంబ సహాయము లేకుండా ఉండాలి ఒంటరి మహిళ అంటేనే ఎవరు సహాయం లేదని అర్థం కదా సో ఎవరి సహాయం లేకుండా ఈ వయసులు కలిగి ఉంటే వాళ్ళు కూడా అర్హులే మత్స్యకారులు తాటి తీయువారు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్లు సంబంధిత వయస్సు మరియు ఇతర నిబంధనలు వర్తిస్తాయి సో వాళ్ళకు కూడా నిబంధనలు అయితే వర్తిస్తాయి సో అలా అప్లై చేసుకుంటే ఎంత పెన్షన్ వస్తుందంటే వృద్ధులు విధవలు ఒంటరి మహిళలు మత్స్యకారులు తాటి తీయువారు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్లకు 4000 రూపాయలు దివ్యాంగులకైతే 6000 రూపాయలు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వాళ్ళు ఉంటే 10,000 కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ పొందుతున్న వాళ్లకు 10,000 రూపాయలు అయితే ఇస్తారు దరఖాస్తు ప్రక్రియ ఏంటంటే ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే వారు తమ గ్రామ పంచాయతీ కార్యాలయము లేదా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాల్లో పట్టణాల్లో అయితే గనుక మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి అలా దరఖాస్తు చేసుకుంటే జూన్ 1 నుంచి పింఛన్ అందిస్తారు సో దయచేసి ఈ వీడియోని కొంచెం స్ప్రెడ్ చేయండి ముందు లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఇటువంటి మంచి కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఒంటరి మహిళలు ఈ విధంగా ఇప్పుడు లిస్టు చెప్పాను కదా వాళ్ళందరికీ పెన్షన్ అయితే జూన్ 1వ తారీఖు నుంచి అందిస్తారు ఎంత అందిస్తారనేది కూడా మనం చూసాము సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు